ఈ సినిమా రేపే విడుదల. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్లో ఆ సినిమాలో నటించిన ఒక ఆర్టిస్ట్గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికే పబ్లిసిటీ అది బాగా చేశారు. పోస్టర్ పబ్లిసిటీ కానీ మన ఆన్లైన్లో కానీ అంతా కూడా బాగుంది. సినిమాకు కూడా ఆ పోస్టర్ పబ్లిసిటీ కానీ హీరోయిన్స్ గురించి కానీ చాలామంది నాకు ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ అన్ని వాళ్ళ నుంచి చాలా బాగుంది పబ్లిసిటీ అని చెప్తున్నారు. ఏంటి మొత్తం తగ్గించేసారు చాలా ఓకే. సోనాక్షి, మ్యూజిక్ వేదనివాన్, మా డాన్స్ మాస్టర్ గారు, కెమెరా ఈశ్వర్, అందరూ కూడా చాలా ప్రాణం పోశారు. నాతో యాక్ట్ చేసిన శివనారాయణ గారు, మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి సినిమా. యాక్చువల్గా సినిమా కంటే చాలా లైఫ్గా ఉంటుంది. యాడ్స్ కూడా అందరూ అదే చెప్తున్నారు. టీవీలో వస్తున్న యాడ్స్ కూడా ఏదో ఒక పక్కింట్లో జరుగుతున్న, ఒకప్పుడు నేను కలికాలం అనే సినిమా రాశాను, అలా ఏదో ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో జరుగుతున్న ఒక ఇంట్లో జరుగుతున్న విషయంలా ఉంది. కానీ సినిమాగా లేదు, చాలా న్యాచురల్గా ఉందండి ఈ ట్రెండీగా అని. డెఫినెట్ ఇది పెద్ద విజయం సాధిస్తుంది. జోక్ చెప్పి వెళ్ళిపోతున్నా అవే వేస్తూ ఉన్నారు అని అనిపించి ఈరోజు అదన్నా కొంచెం విషయం ఏంది చిన్న ముక్క చెబుదాం అనుకున్నాను. అదేంటంటే ప్రతి సినిమాకి యాక్చువల్గా కెప్టెన్ ఆఫ్ ది ఫిలిం డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు. షిప్పే ప్రొడ్యూసర్, అది అందరికీ తెలుసు. షిప్ లేకపోతే కెప్టెన్ కూడా ఏం చేయలేడు. బట్ ఆ ప్రొడ్యూసర్ని సమకూర్చుకొని అతని కథ చెప్పి, అసలు మీకు తెలుసు చెప్పేవాడు ఎప్పుడు వినేవాడికి లోకువే, అలాంటిది ఒప్పించుకొని కళ్ళ ముందు సినిమాని చూపించి వాళ్ళు కోట్ల రూపాయలు వాళ్ళ మీద పెట్టి తీయడానికి ఒక డైరెక్టర్కి నిజంగా అతని నరాలు తెగిపోతాయి. ఎంత కష్టమో రచయితగా నాకు తెలుసు, ఎంత శ్రమించాలో డైరెక్టర్. అంత శ్రమిస్తేనే ఏ డైరెక్టర్ అయినా దాన్ని ప్రొడక్షన్గా తీసుకొచ్చి స్క్రీన్ మీద మాతో యాక్ట్ చేయించుకొని మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్ హిట్ మూవీ కింద తీర్చిదిద్ది దాన్ని జనాల్లోకి వదలాలంటే, నిజంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వీటన్నిటి స్వరూపమే దర్శకులు. అందుకే ప్రతి కొత్త దర్శకుడికి ఈ ఎస్ఎస్ గంగాధర్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, పాదాభివందనం చేస్తున్నాను. డైరెక్టర్ అంటే అంతే, అతనే అన్నీ కష్టపడి అన్నీ తను చీకట్లో కెమెరా వెనకాలండి మా మీద లైట్ వేసి మొత్తం ప్రొడ్యూసర్ని ఒప్పించి అతనితో సినిమా తీయించి బాధ్యతగా దాన్ని రిలీజ్ చేసే వరకు అది చాలా పెద్ద ప్రక్రియ. దాన్ని విజయవంతంగా ఫినిష్ చేశాడు శివ గంగాధర్. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా అత్యద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకంతో. ఆయన చిన్న ఆయన కాదు, సీనియరే. హీరో కొత్తవాడు, హీరోయిన్ కొత్తది, డైరెక్టర్ కొత్తవారు, ఏంటి మీకు ధైర్యం అన్నారు. ఏంటి ధైర్యం అంటే అప్పటికే హీరో గారి యాక్టింగ్ చూశాను, డైరెక్టర్ గారి అంకిత భావం చూశాను. నాకున్నది ధైర్యం ఉందండి, ఉంటుంది, గ్యారెంటీగా ఆడుద్దని నమ్మకంతో తీస్తున్నాం సినిమా అని చెప్పాను. అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి మేము ఒకప్పుడు అనుకునేవాళ్ళం ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను సినిమా తీసి చూడు. దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ అనుభవించాం. కష్టాలు అనుభవించి మొత్తం చివరికి రిలీజ్ దాకా వచ్చింది. చేత మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ సినిమాని అభిమానించండి, ఆశీర్వదించండి. మేము మళ్ళీ సినిమాలు తీసేటట్టు మమ్మల్ని ఉపయోగించుకుని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. సెలవు. లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి వీ హ్యావ్ స్ట్రగుల్డ్ ఎలాట్. అంటే అన్ని రకాలుగా మీకు ఎలా బెస్ట్ చేయగలుగుతామో అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చాము. ఫైనల్గా మీ ముందుకు రేపు వస్తుంది. సో డైరెక్టర్ గారు లిటరల్గా చాలా ఆయన ఒక ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ ఆయన శ్రమనంతా పెట్టి ఈజ్ కమింగ్ టు మీ ముందుకు వస్తూ ఉన్నారు. సో అందరూ ఆశీర్వదించి అందరూ బ్లెస్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని అందరి ఆడియన్స్ అందరినీ స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. I'll try and speak in Telugu. Let me try. So, ఈ సినిమా అందరికీ కొత్తగా, I mean, सबका
All of us are debuting from this film, and we've worked super hard for this film. So all of you have to come and watch it on 29th of June. I'll start with the director, Shiva Garu. So he's worked really, really hard, and he is a really patient person, and he's worked really hard. If you see him, from the screenplay to the story to everything, he has been really involved in the film. So, and then Ishwar Garu, he is the DOP, and he helped me a really lot with all the scenes and all. In the start, I was a little hesitant because my Telugu wasn't that strong, so he also helped me. We've all been like a family. They've all helped me grow and learn a lot. And this movie is a family entertainer. It has romantic scenes which they are boundy. I am trying. And then the songs are also super hit. The music is really, really good, and it's given by Veda Garu. And my favorite song is Srimantuda. And you all have seen the songs. They are really, really good. And from the music to the dance, that is also really great. The action scenes are also very nice. So it's a full package, and it has everything you would want to see in a movie. So please come and watch it on 29th of June. Thank you. యాక్చువల్లీ చిన్న సినిమా అని ప్రేక్షకులు చిన్న చూపు చూడకుండా ఒక్క చూపు చూస్తే చాలండి ఈ సినిమా మీకు నచ్చేస్తుంది. దయచేసి ఈ చిన్న చూపు కాకుండా ఈ చిన్న సినిమాని ఒకసారి చూసి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగే ఆ నచ్చడమే మాకు బ్లెస్సింగ్స్, అదే మాకు పెద్ద సక్సెస్. ప్రతినిధులకి, పేపర్ వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో అందరికీ థ్యాంక్ యూ అండి, వెల్కమ్. మా సినిమా రేపు జూన్ 29న రిలీజ్ అవుతుంది. అందరం బాగా హార్డ్ వర్క్ చేసాం. ఇందాక అందరూ చెప్పినట్టు చాలా బాగా కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. అందరూ చూసి బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year నుంచి మా శివగారు, అది ఎప్పుడైతే మేము ట్రావెల్ అవుతున్నాం ఆల్మోస్ట్ 1 year నుంచి ఆయన పడిన కష్టం బాగా వచ్చిందండి. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరికీ ఏమేం కావాలంటే ఒక యూత్, ఒక ఫ్యామిలీ, ఒక ఎమోషన్స్, సాడ్, రొమాన్స్, లవ్, ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. సో అందరికీ మూవీ చాలా బాగా నచ్చింది. అదే ఇంకోటి ఈశ్వర్ గారు మమ్మల్ని చూపించిన విధానం, అంటే స్క్రీన్ మీద ఆయన చూపించింది కూడా సూపర్ అండి. మా డ్యాన్స్ మాస్టర్ గారు, మా మధు గారు నాకు ఫాదర్ రోల్ చేశారు, ఆయన సూపర్. అసలు హీరోయిన్ ఫాదర్ రోల్ ఏమో శివనారాయణ గారు చేశారు, ఆయన రాలేకపోయారు. ఇంకా మా వేద గారు మ్యూజిక్, సూపర్ మ్యూజిక్ అండ్ 4 songs, 4 సూపర్ సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగా ఇచ్చారు. మేమైతే హార్డ్ వర్క్ చేసాం. అందరూ చాలామంది ట్రైలర్స్ చూసి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్లో ఒక్కసారి ఏంటని అడుగుతున్నారు. సో అందరూ ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూసి మమ్మల్ని ఆదరించి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. సో జూన్ 29 అండి, కంపల్సరీ అందరూ మీ ఇంట్లో వాళ్ళతో, ఫ్యామిలీస్తో, లవర్స్తో, గర్ల్ ఫ్రెండ్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరితో కలిసి చూడండి. యా, థ్యాంక్ యూ. ఫస్ట్ మా పాత్రికేయ మిత్రులందరికీ, మా టెక్నీషియన్స్కి, మా ఆర్టిస్టులు, మా మూవీలో నటించిన ఆర్టిస్టులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది సార్. జూన్ 29th ఫ్రైడే రిలీజ్ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. ఇక కథ విషయానికి వస్తే, నా లవ్ స్టోరీ, ప్రతి ఒక్కళ్ళు నా లవ్ స్టోరీ అని అనుకుంటే మాత్రం హార్ట్కి టచ్ అవుతుందండి. ప్రతి యూత్ లవ్ స్టోరీ అంటేనే యూత్ అండి. ఆల్రెడీ టైటిల్లోనే యూత్ అని తెలిసిపోతుంది. కానీ ట్రైలర్లో మాత్రం ఫ్యామిలీ డ్రామా ఉంటుందని చెప్పామండి. ట్రైలర్స్ చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు మమ్మల్ని అందరినీ, చాలా బాగుంటాయని. ఫస్ట్ మాకు హెల్ప్ చేసిన, లాస్ట్ మినిట్లో మాకు హెల్ప్ చేసిన పాత్రికేయులకి, అడ్వర్టైజ్మెంట్ బాబు గారికి నిజంగా నేను రుణపడి ఉంటాను సార్. నేను ఫస్ట్లో భయపడ్డాను. శ్రీనివాస్ గారు, మా రఘు ఉంటే లేట్ అవుతుంది, పబ్లిసిటీ ఇవ్వాలి, ఏదో ఒక రోజు మాత్రం ఏదో ఒక రోజున పేపర్లో వస్తుంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ శ్రీనివాస్ గారు ఆపేవాళ్ళు, రఘు ఆపేవాడు, ఇప్పుడే కాదని. కానీ నిజంగా నేను మా రఘుకి, మా పిఆర్ఓ శ్రీనివాస్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. వాళ్ళు చెప్పారు పంచ్ ఎప్పుడు పడాలో అప్పుడే పడాలి అని చెప్పారు. అట్లాగే చేస్తున్నారండి. ఫైనల్లోకి వచ్చేసరికి చాలా కోఆపరేట్ చేశారు శ్రీనివాస్ గారు, రఘు. నిజంగా నేను భయపడ్డాను ఫస్ట్, నాకు చిన్న సినిమా కదా అయిపోతున్నాను, కానీ కొట్టారు సార్ చాలు. ఎందుకంటే ఈ పబ్లిసిటీ చూసి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. నిజంగా
నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్. ఫస్ట్ మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను సార్. నిజం మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి. సెలవు.